Hi, I'm Dr. Shrija. I'm a periodontist from Two Dental Clinic. సో ఇవాళ నేను గమ్ డిసీజెస్ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా మీకు బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ లాంటివి ఏదైనా నోటీస్ చేశారా? ఇన్ కేస్ అలాంటివి ఉంటే మెయిన్ రీజన్ ఏంటి అని అంటే బేసికలీ మన పన్ను అనేది గట్టిగా పొజిషన్లో ఉంది అని అంటే అదొక టిష్యూ వల్ల. ఆ టిష్యూనే మనం చిగురు అని అంటాము. సో ఈ చిగురు అనేది లాస్ అవుతే మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. దీన్నే మనం గమ్ డిసీజెస్ అంటాము. ఎందుకు ఇది అవుతుంది? బ్యాక్టీరియా అనేది మనకి పన్ను మీద ఎక్కువ అక్యుములేట్ అయిపోవడం వల్ల ఇది ఫామ్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ ని మేము ప్లాక్ అని అంటాము. ఈ ప్లాక్ ని మనము బ్రషింగ్ ద్వారా తీసేయచ్చు, ట్వైస్ బ్రష్ చేసుకుంటాం. ఇన్ కేస్ మనం నెగ్లెక్ట్ చేసి సరిగ్గా తీయకపోతే మాత్రము ఈ ప్లాక్ అనేది గట్టిగా ఫామ్ అయిపోయి టాటర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ టాటర్ ని మాత్రం మనం రెగ్యులర్ బ్రష్ తో మాత్రం తీయడానికి అవ్వదు. సో అప్పుడు డెంటల్ ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది అవసరం ఉంటుంది. ఇంకా మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ టాటర్ ఫార్మేషన్ అయిపోయి ఇంకా నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి బోన్ అనేది కూడా అరిగిపోతూ ఉంటుంది. ఈ బోన్ అరిగిపోతే ఏమవుతుంది, ఈవెన్చువల్లీ మనకి పన్ను అనేది ఊగడం స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ సింటమ్స్ మనకి ఏం కనిపిస్తాయి గమ్ డిసీజెస్ లో అంటే ఫస్ట్ రెడ్నెస్ ఉంటుంది, చిగుర్లకి స్వోలెన్ గమ్స్ ఉంటాయి, బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ ఉంటుంది, బ్యాడ్ బ్రెత్ వస్తుంది అంటే నోటి నుంచి దుర్వాసన రావడము. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ లో ఏమవుతుంది అని అంటే పస్ రావడము, బోన్ లాస్ అయిపోయి మనకి పన్ను అనేది షేక్ అవ్వడము, ఊగడము, ఇవన్నీ కనిపిస్తాయి. సో మనము ఎలాగ దీన్ని ప్రివెంట్ చేసుకుంటాము? ఫస్ట్ థింగ్ బ్రషింగ్ ట్వైస్ డైలీ, ఫ్లాస్ వాడుతూ ఉండాలి మనకి. ఎందుకంటే బ్రష్ అనేది అన్ని ప్లేసెస్ లో వెళ్ళదు. సో టూత్ అనేది రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ చాలా మినిమల్ గ్యాప్ ఉంటుంది. ఆ ఏరియాస్ లో మనకి బ్రష్ అనేది రీచ్ అవ్వదు. సో అప్పుడు ఆ ఏరియాస్ లో మనం ఫ్లాస్ అనేది వాడాలి. ఎందుకంటే మనకి మెయిన్ ఫుడ్ అంతా ఇరుక్కునేది టైట్ కాంటాక్ట్స్ లోనే కదా. సో అక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ గమ్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో, స్మోకింగ్ లేదా కన్సంప్షన్ ఉంటే అది డిస్కంటిన్యూ చేయాలి. ఎవ్రీ 3 months లేదా 6 months లేదా ఇయర్లీ ట్వైస్ ఒకసారి మీ డెంటిస్ట్ దగ్గరకు వచ్చి ప్రొఫెషనల్ డెంటల్ క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. సో కొంతమంది పేషెంట్స్ కి ఏంటి అని అంటే ఏదైనా కండిషన్స్ ఉంటాయి, షుగర్ లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, వీళ్ళకి ఏంటంటే గమ్ డిసీజెస్ ఇంకా ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు వాళ్ళు లేని వాళ్ళకంటే. సో వాళ్ళు ఏంటి అని అంటే రెగ్యులర్ డెంటల్ చెకప్స్ కి వస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలా డయాగ్నోస్ చేస్తాం మనకి గమ్ డిసీజెస్ ఉన్నాయి అని డెంటల్ క్లినిక్ వచ్చినప్పుడు? ఫస్ట్ థింగ్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కి చూస్తాము. ఏదైనా రెడ్నెస్ ఉందా, లేకపోతే స్వోలెన్ గమ్స్ ఉన్నాయా, ఇంకా కొన్ని ఎక్స్రేస్ తీస్తాము. అంటే ఈ ఏరియాస్ లో ఆ పన్ను వరకు ఎక్స్రే తీసి ఎంతవరకు బోన్ పోయింది, దానికి ట్రీట్మెంట్ బోన్ గ్రాఫ్ట్ ఏదైనా కావాలా అవసరం లేదా అనేది చూస్తాము. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకి డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, టొబాకో చూవర్స్, వీళ్ళందరూ డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటారు. ఇవన్నీ హిస్టరీ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎలా ట్రీట్ చేస్తాం దీన్ని? డెఫినెట్లీ ఎర్లీ స్టేజెస్ లో అయితే మనకి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ తోనే వెళ్ళిపోతాము. సో బికాస్ అది ఎర్లీ స్టేజ్ కాబట్టి ఫస్ట్ మెయిన్ సింపుల్ బేసిక్ క్లీనింగ్ అంతే. దాంట్లో మనకి పెయిన్ ఏమి ఉండదు, అనస్థీషియా ఇచ్చేది ఏమి ఉండదు. సో 3 months లేదా 6 months ఒకసారి మాత్రం డెఫినెట్లీ కంపల్సరీ గమ్ డిసీజెస్ ఉన్నా లేకపోయినా మాత్రం రెగ్యులర్ క్లీనింగ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్యూరటాజ్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం క్లీనింగ్ లో ఏంటి ఓన్లీ పైన పన్ను వరకు క్లీన్ చేస్తాము. క్యూరటాజ్ లో ఏంటి అంటే మనకి కింద మనకు కనిపించిన పన్ను దగ్గర కూడా అక్కడి నుంచి క్లీనింగ్ అనేది చేస్తాం అనమాట. సో అక్కడున్న బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఇంకా ఫర్దర్ గా. నెక్స్ట్ యాంటీబయోటిక్స్ అనేది అందరికీ కాదు, అంటిల్ ప్రిస్క్రైబ్ చేయాలి, లేదు వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్ ఉంది తగ్గించాలి అంటే, లేకపోతే అందరికి యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం కాదు. ఓకే, సో ఓరల్ యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాషెస్ కూడా ఉంటాయి టాపికల్ యూస్ కి. అడ్వాన్స్ స్టేజెస్ లో ఇప్పుడు మనము దీంట్లో ఎర్లీ స్టేజ్ కాకుండా బోన్ అనేది చాలా పోయింది, మనకి ఉంది సూపర్ఫిషియల్ క్లీనింగ్ తో క్యూరటాజ్ తో అవ్వట్లేదు అని అంటే అప్పుడు ఫ్లాప్ సర్జరీ చేయాలి. సో సర్జరీ అంటే మళ్ళీ చాలా ఇంటెన్సివ్ అలా ఏమీ లేదు. ఇదే ప్రొసీజర్ క్లీనింగ్ క్యూరటాజ్ కలిపే. దీంట్లో ఏంటంటే కొంచెం చిగురు కట్ చేసి ఓపెన్ చేస్తాము, ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ క్లీనింగ్ ఇంకా క్యూరటాజ్ అనేది చేస్తాము. ఓకే, సో బోన్ ఎక్కువ పోయింది చాలా, ఒక 1 or 2 teeth దగ్గర, అప్పుడు ఏంటంటే ఈ చిగురే ఓపెన్ చేసినప్పుడు అక్కడ గ్రాఫ్ట్ అనేది పెడతాం, బోన్ గ్రాఫ్ట్. అదేంటంటే ఒక ప్లాట్ఫామ్ లాగా యాక్ట్ చేస్తుంది కొత్త బోన్ అనేది ఫామ్ అవ్వడానికి. సో ఇవి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్. సో ఫైనల్లీ కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ ఏంటి ప్రివెంట్ చేసుకోవడానికి అని అంటే హార్డ్ బ్రిజిల్స్, మీడియం బ్రిజిల్స్,
ఈ సాఫ్ట్ బ్రిసిల్స్ ఇవన్నీ వాడకూడదు టూత్ బ్రష్ లో. అల్ట్రా సాఫ్ట్ ఆర్ ఎక్స్ట్రా సాఫ్ట్ టూత్ బ్రషెస్ వాడాలి కంపల్సరీ. మౌత్ వాష్ వాడాలి మార్నింగ్ నైట్ 14 days లేదా 1 month ఒకసారి. 1 month కంటే ఎక్కువ వాడితే ఏమవుతుందంటే మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది వాటితో కూడా. నెక్స్ట్ వచ్చేసి టొబాకో ఫామ్ అనేది ఆపేసేయాలి. ఫ్లాస్ చేసుకోవాలి పళ్ళని. నెక్స్ట్ ఏది తిన్నా మీల్స్ తర్వాత లేకపోతే స్నాక్స్ తర్వాత, కాఫీ, టీ ఇవన్నీ తీసుకున్న తర్వాత కంపల్సరీ మౌత్ వాష్ అనేది చేసుకోవాలి ప్లెయిన్ వాటర్ తో. ఇంకా 3 months కి 6 months కి ఒకసారి క్లీనింగ్ కి రావాలి, డెంటల్ ప్రొఫెషనల్ క్లీనింగ్. మనకి ఇంట్లో టూత్ బ్రష్ క్లీనింగ్ ఒకటి సరిపోదు. ఇవి సింపుల్ టిప్స్ అండి. సో ఎవరైనా గమ్ డిజీజెస్ లేకపోతే బ్లీడింగ్ గమ్స్ తో బాధపడుతుంటే యూ కెన్ ఆల్వేస్ విజిట్ టు డెంటల్ క్లినిక్. మాకు ఇక్కడ 8 branches ఉన్నాయి హైదరాబాద్ లో. సో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ.